హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1757. ఈరోజు డేట్ 17th జూలై 2026. ఫ్రెండ్స్, రోజుట్లాగానే ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండీ టెక్ టాపిక్స్ ఉన్నాయి. సో ముందైతే ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు ఫాలో కొట్టండి. ఇలాంటి మంచి మంచి హాట్ టెక్ న్యూస్లు మీకు తీసుకొస్తూనే ఉంటాను. ముందైతే ఒక మంచి రీల్ చెప్తాను మీకు. బనానా క్లబ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది చాలా పాపులర్ బ్రాండే, కొంచెం ప్రీమియం బ్రాండ్ అన్నమాట. షర్ట్స్, టీ షర్ట్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళకి జనరల్గా ఒక్కొక్క టీ షర్టు మామూలుగా అయితే 1800, 1500, 2000 ఇలా ఉంటాయి. బట్ ఈరోజు స్పెషల్ సేల్ ఒకటి నడుస్తుంది, క్లియరెన్స్ సేల్ లెక్కనట్టు. సో దీంట్లో మీకు 2000 రూపాయల టీ షర్ట్ కానీ షర్ట్ కానీ 499 రూపాయలకు వస్తుంది. సో 2000 రూపాయల ప్యాంట్స్ అరౌండ్ మీకు 899 రూపాయలకు వస్తున్నాయి. నియర్లీ మోర్ దాన్ 50% డిస్కౌంట్లు అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. దీని మీద నేను ఆల్రెడీ కొత్త ఛానల్లో ఒక రీల్ కూడా చేశాను, అండ్ లింక్ ఫస్ట్ కామెంట్లు ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు దాంట్లోకి వెళ్ళి కావాలనుకుంటే మీకు అందులో ఏదైనా టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ నచ్చితే, ఇది చాలా ప్రీమియం బ్రాండ్, మీలో చాలామంది వాడుతున్నారు అనుకుంటా, చాలా పాపులర్ బ్రాండ్ కూడా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ఈరోజు మనకి మామూలుగా కాదు, గట్టిగానే బాంబు పేల్చింది. ఏం చేయలేదు, గట్టిగా బాంబు పేల్చింది. అన్లిమిటెడ్ 5G డేటాని కట్ చేసింది. సో ఇక మీద మీరు మీ ఫోన్లో ఉన్న ట్రూ అన్లిమిటెడ్ 5G ఏదైతే ఉందో దాన్ని మీరు మాత్రమే వాడుకోగలరు, కానీ హాట్స్పాట్ ఆన్ చేసి యూజ్ చేసుకోలేరు. యూఎస్బి థ్రెటనింగ్ కూడా చేసుకోలేరు. యాక్చువల్గా ఇది కూడా బ్లాక్ చేశారట లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే. ఒకసారి చెక్ చేసుకోండి, అది వస్తుందా లేదా కింద కామెంట్లో రాయండి. అండ్ ఇక మీద మీకు హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీవీలకు కానీ లేదంటే ల్యాప్టాప్లకు కానీ కనెక్ట్ చేసుకొని అన్లిమిటెడ్గా 5Gని వాడుకుందామంటే కుదరదు. సో కొత్తగా వీళ్ళు ఒక బాంబు పేల్చారు. ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఎయిర్టెల్ మీద ఉన్న కాస్త రెస్పెక్ట్ కూడా పోయేలాగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లు రాయండి. ఇది మాత్రం మనం డబ్బులు ఎలాగో పే చేస్తున్నాం, డబ్బులు కూడా భారీగా తీసుకుంటున్నారు. 3600 పర్ ఇయర్, మామూలు విషయం కాదు. నేను 3-4 నెంబర్లకు రీఛార్జ్ చేయాలంటే మాకు గుడ్లు వెళ్తానే బ్లడ్ గారుతుంది. సో అర్థం, ఎందుకంటే ఆఫీస్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ 2 నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ ఛానల్కి సపరేట్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ రీఛార్జ్ చేయాలంటే మామూలుగా ఉండదు, పిచ్చెక్కిపోతుంది. సో ఎనీవేస్, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇది కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎసూస్ నుంచి. ఎసూస్ వాళ్ళు ఫైనల్గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు మన ఇండియాలో విత్ ఏ టాబ్లెట్. ఒక ప్యాడ్ తీసుకొచ్చారు, ఆండ్రాయిడ్ ట్యాబ్. సో దీని పేరు అసూస్ ప్యాడ్. దీని ప్రైస్ నియర్లీ 60,000 దాకా పెట్టారు. అండ్ 2.8K రెజల్యూషన్తో 2000 నిట్స్ బ్రైట్నెస్తో, పీక్ బ్రైట్నెస్తో మీకు OLED స్క్రీన్ యూజ్ చేశారు. డైమండ్స్ 8300 ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1తో 128GB వేరియంట్ బేస్ మోడల్లో ఉంటుంది. 9000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 13 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా. సో ట్యాబ్స్లో జనరల్గా మీరు కెమెరాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ వీళ్ళు ఎవరైనా సరే. సో దీనికి 60,000 పైన అంటే కష్టం, చాలా కష్టం. ఓన్లీ దీంట్లో స్క్రీన్ కూడా సూపర్ ప్రీమియంగా ఉంది. ఇవన్నీ మనకి తక్కువ 25,000-30,000 రూపాయల బడ్జెట్లో కూడా దొరుకుతున్నాయి మంచి మంచి ట్యాబ్లెట్స్. షామీ ప్యాడ్ 7, షామీ ప్యాడ్ 8 ఇవి చాలా బెటర్ ప్రైజింగ్లో ఉన్నాయి. యాక్చువల్గా OnePlus ప్యాడ్ 3 ఇవన్నీ చాలా బెటర్ ప్రైజింగ్లో ఉన్నాయి. వాటిని చూసుకోవడం బెటరు. కాకపోతే వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు, సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల కారణాలు కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో నాకైతే ఇది పెద్ద వర్కౌట్ అయ్యే ట్యాబ్ లాగా అయితే అనిపించట్లేదు. అలాగే మోటరోలా వాళ్ళు కూడా ఒక కొత్త ట్యాబ్ తీసుకురాబోతున్నారు. దీని పేరు మోటరోలా ప్యాడ్ బూమ్ ఏదో గ్రూవ్ ఏదో చెప్తున్నారు వీళ్ళు. దీనికి బ్యాక్ సైడ్ ఒక పెద్ద స్పీకర్ లాగా డిజైన్ ఉంది. సో ఇది లాంగ్ రన్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఇదేమో, స్పీకర్లకు వాటర్ పోయే అవకాశం ఉంటుంది, డస్ట్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్ద స్పీకర్ లాగా కనపడుతుంది బ్యాక్ సైడ్ మరి. సో ఇది వీళ్ళు 31వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 18 Pro సిరీస్లో బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాల్లో ఒక చిన్న అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. పెద్ద అప్గ్రేడ్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ మెయిన్ కెమెరా సెన్సార్ మాత్రం కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు. కొత్త ఫ్లాగ్షిప్ సెన్సార్ యూజ్ చేస్తున్నారు, సోనీకి సంబంధించింది. ఇది సోనీ IMX905. దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఒక వేరియబుల్ అపర్చర్తో ఉండే కెమెరా అనమాట. మీకు లైట్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా, లైట్ సీన్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. అపర్చర్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో దీన్ని యూజ్ చేస్తున్నారు. రెండోది 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ IMX973. అలాగే మూడోది 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇది IMX972. ఇవి 3 కూడా 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ప్రీవియస్ జనరేషన్ లాగానే. బట్ మెయిన్ సెన్సార్ మాత్రం లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఈసారి కెమెరా అప్గ్రేడ్ అవుతుంది. 18 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయబోతున్నారు, IMX914. ఇది ఒక అప్గ్రేడ్ అయితే మీరు ప్రో సిరీస్లో చూడబోతున్నారు. ఐఫోన్ 18 Pro అలాగే 18 Pro Maxలో ఇవి రెండు మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు జనరేషన్లో మీకు ప్రోకి ప్రో మ్యాక్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ బ్యాటరీ అండ్
డిస్ప్లే సైజే, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా. నాకు నచ్చేది కూడా అదే. చిన్న సైజ్ ఫోన్లు కావాలి, సేమ్ కెమెరా పెర్ఫార్మెన్స్ కావాలనుకునే నాలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అనమాట. ఇంతకుముందు డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు ఆ డిఫరెన్స్ని అయితే మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. నెక్స్ట్ మీకు పోకో నుంచి, పోకో వాళ్ళు ఈ సంవత్సరం పోకో X8 సిరీస్ని తీసుకురారేమో అనుకున్నాం, బట్ మళ్ళీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే మళ్ళీ వీళ్ళు పోకో X8ని తీసుకురాబోతున్నారు. ఈ పోకో X8 అనేది చైనీస్ రెడ్మీ నోట్ 17 ప్రో. సో మళ్ళీ రెడ్మీ నోట్ 17 ప్రో మళ్ళీ మన ఇండియాలో కూడా లాంచ్ అవుద్ది, సేమ్ ఇంతకుముందులాగే పోకో X సిరీస్లో లాంచ్ అవుద్ది అండ్ రెడ్మీ వాళ్ళు నెంబర్ సిరీస్లో లాంచ్ చేస్తారు. అండ్ దీంట్లో రెడ్మీ నోట్ 17ని పోకో వాళ్ళు పోకో M8 పవర్ అనే పేరుతో తీసుకురాబోతున్నారు, 8000 mAh బ్యాటరీతో. సో ఇది డిఫరెన్స్. పోకో X8 అనేది స్టిల్ అలైవ్, బతికే ఉంది, రాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా మనకు కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు షామీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. షామీ వాళ్ళు వెరీ సూన్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఒక పవర్ బ్యాంక్ని తీసుకురాబోతున్నారు. 20,000 mAh కెపాసిటీ దీనికి ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్గా 1 year బ్యాక్ నేను చైనాలో చూసాను. దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి, 3-4 వేరియంట్స్ ఉంటాయి. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది, అలాగే 165 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది, అలాగే 140 వాట్ కూడా ఉన్నట్టుంది, అండ్ 210 వాట్ సపోర్ట్ చేసేది కూడా ఉంటుంది. సో నా దగ్గర నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియో కూడా చేశాను దీని మీద. నేను చైనాకి వెళ్ళినప్పుడు బీజింగ్లో కొన్నా దీన్ని నేను. సో బీజింగ్లో 212 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ పవర్ బ్యాంకు. అండ్ ఈ పవర్ బ్యాంక్ మాత్రం ఒక చిన్నపాటి ఇటుక ఉన్నట్టే ఉంటుంది, చూసారా ఎంత పెద్దగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీని వెయిట్ కూడా సాలిడ్గా ఉంటుంది. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా క్యారీ చేయదగ్గ పవర్ బ్యాంకు. అండ్ ఇది ఫ్లైట్ సేఫ్ కూడా, నేను ఫ్లైట్లో కూడా దీన్ని తీసుకెళ్ళవచ్చు. అండ్ ఇదే సిరీస్లో ఇప్పుడు వీళ్ళు లోవర్ వేరియంట్ని మన ఇండియాకి ఫైనల్గా తీసుకురాబోతున్నారు, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ని. సో ఇది చైనాలో యాక్చువల్గా నాకు 4500 5000 పడింది అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు ఇది మన ఇండియాలో అమెజాన్లో థర్డ్ పార్టీ సెల్లర్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు, నియర్లీ 20,000 రూపీస్ కూడా అమ్ముతున్నారు. సో అంత ప్రైస్కి అయితే వీళ్ళు బెటర్. నాకు తెలిసి 67 వాట్ పవర్ బ్యాంక్ నాకు తెలిసి 2,000 నుంచి 3,000 రూపాయలు బడ్జెట్లో పెడతారేమో నేనైతే అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం దాన్ని స్కిప్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే 212 వాట్ది చైనాలో నాకు 4,500కే వచ్చింది, బట్ ఇది మన ఇండియాకి వస్తుందని గ్యారంటీ కూడా లేదు. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు ఒప్పో K50ని తీసుకురాబోతున్నారు. వీళ్ళు పావుల్ని త్వరగా గదుపుతున్నారు, త్వరగా ఫాస్ట్గా లాంచ్ చేస్తున్నారు. ఒప్పో K15, ఒప్పో K13 వెరీ సక్సెస్ఫుల్ ఫోన్ మన ఇండియాలో. ఒప్పో K14 గురించి ఎవరు మాట్లాడలేదు, నేను ఏ రోజు కూడా ఏ వీడియోలో కూడా దీన్ని మెన్షన్ కూడా చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. అండ్ ఇప్పుడు ఒప్పో K15 కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది స్పెసిఫికేషన్స్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రైజింగ్ ఈజ్ ద కీ పాయింట్ కదా. సో దీంట్లో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది, 120Hz డిస్ప్లే, అలాగే డైమండ్స్ది 7360 అనే కొత్త ప్రాసెసర్ని తీసుకురాబోతున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ స్లైట్లీ అప్గ్రేడెడ్ వేరియంట్ ఆఫ్ డైమండ్స్ది 7300. ఇది ఆల్రెడీ మనం 15,000 16,000 ఇలాంటి బడ్జెట్లో ఈ ప్రాసెసర్ని చాలాసార్లు చూసినాం, 20,000 రూపాయల బడ్జెట్లో కూడా చూసినాం దీన్ని. సో ఈ బడ్జెట్లో వేసుకుంటే ఓకే. అండ్ దీనికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ 50+50 250 మెగాపిక్సెల్స్ ఉంటాయి, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే 8000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి లెక్కేసుకోండి, నాకు తెలిసి ఎంత లేదని ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు పక్కాగా పెడతారు. సో నన్ను అడిగితే ఒక 20,000 రూపాయల బడ్జెట్లో లేదంటే 25,000 లోపు పెడితే మాత్రం చూడొచ్చు, ఎందుకంటే ఒక ప్రాసెసర్ ఒకటి కొంచెం ఇంకా కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇవ్వచ్చేమో కానీ, బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది 25,000 పెట్టినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వెరీ సూన్ రాబోతున్నట్టు కూడా క్లారిటీ అయితే ఉంది. నెక్స్ట్ మీకు BGMI నుంచి, సో BGMI వాళ్ళు 5th యానివర్సరీ సందర్భంగా వీళ్ళ BGMIకి సంబంధించి ఒక అప్డేట్ తీసుకొచ్చారు, 4.5 అప్డేట్ అనమాట ఇది. సో ఈ వెర్షన్లో మీకు కొన్ని కొలాబరేషన్స్ చేస్తున్నారు వీళ్ళు, అంటే 5th యానివర్సరీ సందర్భంగా స్పైడర్ మ్యాన్తో, అలాగే మీకు నరూటోతో, అలాగే మీకు ఫెరారీతో, ఈ 3 బ్రాండ్లతో కొలాబరేషన్ తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మెయిన్గా మీకు నరూటోకి సంబంధించిన స్కిన్స్ ఉంటాయి, స్పైడర్ మ్యాన్కి సంబంధించిన స్కిన్స్ ఉంటాయి, అండ్ ఆబ్వియస్గా ఫెరారీకి సంబంధించిన కూడా కొన్ని ఉంటాయి, కార్లు అవి ఏమైనా ఉన్నాయేమో. ఐ డోంట్ ప్లే అసలు, యాక్చువల్ నాకు BGMI మీరు వాడుతున్నారో లేదో తెలియదు, అసలు చాలామంది మర్చిపోయారు అనుకుంటా దీన్ని. సో వాడుతున్నారా కింద చూడండి, ఇది మీకు కనిపిస్తే కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు లావా నుంచి, లావా వాళ్ళు వెరీ సూన్ 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు విరాట్ సిరీస్లో, విరాట్ V1, విరాట్ V1 5G. అంటే విరాట్ V1 అనేది 4G మొబైల్, విరాట్ V1 5G అనేది 5G మొబైల్ ఆబ్వియస్గా. అండ్ ఇది నాకు తెలిసి 4G మొబైల్ అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో పెడతారు, అండ్ 5G మొబైల్ అరౌండ్ మీకు 15,000 రూపాయల బడ్జెట్లో పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి 2 వెరీ సూన్ లాంచ్ కూడా కాబోతున్నాయి. సో ఇందులో ఏ టెక్ న్యూస్ మీకు నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హాట్ టెక్ న్యూస్ మీకు రోజు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.